ఆత్మదర్శనం పుస్తకం నుంచి. ఇది నా హానెస్ట్ ఫీలింగ్. గాఢ నిద్రలో ప్రతి ఒక్కరూ జ్ఞానోదయం పొందిన బుద్ధులే. మెలకువ స్థితికి గాఢ నిద్ర స్థితికి ఉన్న తేడా చాలా స్వల్పం, కానీ చాలా సూక్ష్మం. మెలకువలో కులం, మతం, డబ్బు, ద్వేషం, ఇష్టం, పాలిటిక్స్, భయం, దేవుడు, దయ్యం, టెక్నాలజీ, హోదా, పరుగు, అధికారం, మమకారం, వాంఛ, అహంకారం, నువ్వు, నేను, దేశం, దేహం, పథకం, గ్రంథాలు, నియమం, ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఒకసారి మెలకువలో ఇవేవి లేకుంటే ఒక్కరోజు జీవించి చూడండి. అన్నిటి మధ్యలోనూ ఉండి వేటికి అంటుకోకుండా ఉండి చూడండి. అన్ని వస్తువులు వాడుకుంటూ దేన్ని సొంతం చేసుకోని స్థితిలో ఉండిపోండి. నువ్వు సొంతంగా ఇక్కడ చేసేది ఏమీ లేదని తెలుసుకుంటూ పనిచేయండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను రాసే ఈ పుస్తకంలో ఎన్నో భాగస్వాములై ఉన్నాయి. పెన్సిల్, పేపర్, పెన్ను, నా గది, ప్రకృతి, భోజనం, మనీ, ఇలా ఎన్నో. ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్న ఈ పనిలో, ఈ బృహత్ కార్యంలో ఎన్నో ప్రత్యక్షంగా పరోక్షంగా మనమే మాయమయ్యేలా అని చైతన్యంలో గ్రహించండి, అంగీకరించండి. మైండ్ డిఫ్లికేషన్ ప్రక్రియ ఇది ఆరంభం. రహస్యము జీవితంలోకి తొలి అడుగు. వన్ థింగ్ ఈస్ గోయింగ్ టు అక్కర్ ఫర్ షూర్, యూ విల్ డెఫినెట్లీ డై. ఈ క్షణం మనం కూర్చున్న ప్రదేశం కింద గడిచిన లక్షల సంవత్సరాల కాలాలు, మరణించిన ప్రాణులు, శవాలు, గుట్టలు, లోపల భూమి పొరల్లో ఎన్నో ఉన్నాయి. రిలాక్స్, చిల్ పిల్. ఫ్రాంక్ ఎంసికోట్ అన్నాడు, యూ మస్ట్ బీ పూర్, యువర్ షూ మైట్ బీ బ్రోకెన్, బట్ యువర్ మైండ్ ఈజ్ ఎ ప్యాలెస్ అని. ఐ డౌట్ ఇట్ ఈస్ రియల్లీ ఏ ప్యాలెస్. లెట్స్ స్వింగ్ బ్యాక్. మనం చర్చిస్తున్న అంశం మనసుని చూసే ప్రక్రియను ఎలా అర్థం చేసుకోవాలి అని. విషయం హాయిగా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఉన్న ఒక చిన్న పిల్లవాడి మనసులా చూసారా? తన మనసు ఖాళీగా ఉంటుంది, సువిశాలంగా. ఇంకా కులం, మతం, అది ఇది లాంటి చెత్తను జమ చేసుకున్న మనసులో నింపుకోలేదు. నెత్తిన 1000 కిలోల బండరాయిని మోస్తూ వాడెవడైనా చక్కగా నవ్వగలడా? పాడగలడా? నృత్యం చేయగలడా? చాలా 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 దూరం. అవసరం మేరకు సమాచారాన్ని నింపుకొని అవసరం తీరగానే దాన్ని ఎలాంటి ప్రిజుడిస్ లేకుండా వదిలివేయగలగాలి. ఏం తింటే తేలిగ్గా అరిగి వెంటనే శక్తిగా మారుతుందో అలాంటి ఆహారం తింటాం. అలాగే ఏ ఆలోచన మనసుని సృజనాత్మకతలోకి, శక్తిలోకి, స్వేచ్ఛలోకి తీసుకొని పోతుందో వాటిని మనసుకి తినిపించాలి. అసలు మనసుని సరిగ్గా చూడాలంటే మనసులో నిండిన రకరకాల ఆర్గనైజేషన్ని స్పష్టంగా చూడాలి. ఈ క్షణం మనం వాడే స్మార్ట్ ఫోన్కి, రకరకాల యుద్ధాలకి, రకరకాల ఆవిష్కరణలకి, రకరకాల కళలకి, వీటన్నిటిని ఆవిర్భావాలకి వెనుక కనిపించిన ఒక ప్రజ్వలత శక్తి ఉంది. ఆ శక్తిని మనిషి పెట్టిన పేరే ఆలోచన. గాఢ నిద్రలో ఇవేవీ లేవు. మా తాత రమణ మహర్షి ఇలా అన్నాడు, నీ నిజమైన స్థితి నిద్రలో ఉంది అని.
ఒకసారి మెలకువలో ఇవేవీ లేకుంటే ఒక్కరోజు జీవించి చూడండి. అన్నిటి మధ్యలోనూ ఉండి వేటికి అంటుకోకుండా ఉండి చూడండి. అన్ని వస్తువులు వాడుకుంటూ దేన్ని సొంతం చేసుకోని స్థితిలో ఉండిపోండి. నువ్వు సొంతంగా ఇక్కడ చేసేది ఏమీ లేదని తెలుసుకుంటూ పనిచేయండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను రాసే ఈ పుస్తకంలో ఎన్నో భాగస్వాములై ఉన్నాయి. పెన్సిల్, పేపర్, పెన్ను,